అందరికీ నమస్కారం. పరీక్షల సమయం, ఆ తర్వాత ఫలితాల కోసం ఎదురుచూపు. ఈ సమయంలో కాస్త ఆందోళనగా అనిపించడం చాలా సహజం కదా. అయితే ఆ ఫలితాలు ఎలా ఉన్నా సరే మన భవిష్యత్తును, మన కెరియర్ను ధైర్యంగా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, చాలామంది విద్యార్థుల మనసుల్ని తొలిచేసే ప్రశ్న ఇది. ఒకవేళ నేను అనుకున్న మార్కులు రాకపోతే నా పరిస్థితేంటి? ఇది చాలా చాలా సాధారణమైన భయం. కానీ దీనివల్ల నిరాశపడాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే దీనికి పరిష్కారాలున్నాయి, మన ముందు చాలా దారులు కూడా ఉన్నాయి. మొట్టమొదటగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే, పరీక్షలంటే ఒత్తిడి, కాస్త ఆందోళన, భయం ఇవన్నీ ఉండటం చాలా నార్మల్. దాదాపుగా ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో ఈ ఫీలింగ్స్ ఉంటాయి. సో ఇందులో వింతేమీ లేదు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. నాకు తక్కువ మార్కులొస్తే ఏంటి పరిస్థితి? నా కలలన్నీ చెదిరిపోతాయా? ఇంతటితో నా లైఫ్ అయిపోయినట్టేనా? ఇలాంటి ప్రశ్నలు మనసులో రావడం చాలా కామన్. ఈ టెన్షన్ టైంలో ఇలాంటి ఆలోచనలు రావడం అస్సలు తప్పు కాదు. అయితే వీటికి సమాధానాలు ఎలా వెతుక్కోవాలో చూద్దాం పదండి. అయితే ఇక్కడ మనం బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజముంది. అదేంటంటే, పరీక్ష ఫలితాలు మన జీవితానికి ఫైనల్ జడ్జ్మెంట్ కాదు. ఒక్క ఎగ్జామ్ రిజల్ట్ మన పూర్తి భవిష్యత్తును డిసైడ్ చేయలేదు. ఇది మన ప్రయాణంలో కేవలం ఒక స్టాప్ మాత్రమే. అదే ఫైనల్ డెస్టినేషన్ కాదు. మరలాంటప్పుడు రిజల్ట్ ఎలా వచ్చినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికి మనకు కావాల్సింది ఒక్కటే: స్థైర్యం. ఇంగ్లీష్లో రెసిలియన్స్ అంటారు. దాన్ని మనం ఖచ్చితంగా పెంచుకోవచ్చు. ఇంతకీ ఈ రెసిలియన్స్ అంటే, స్థైర్యం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఫలితాలు మనం అనుకున్నట్టు రాకపోయినా సరే కుంగిపోకుండా జీవితంలో ముందుకు సాగడం, మనమీద మనకు నమ్మకాన్ని పెంచుకోవడం, కిందపడ్డా తిరిగి లేచి నిలబడే శక్తి అనుమాట. ఇదే మనకు కావలసిన అసలైన బలం. ఈ ప్లానింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నావు? దీని వెనుకున్న అస్సలు ఉద్దేశమేంటో తెలుసా? ఇది మనం ముందుకు వెళ్లగలం అనే నమ్మకాన్నిస్తుంది. ఒక దారి మూసుకుపోతే 100 దారులుంటాయని గుర్తుచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. సరే, ఇక థియరీ పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ప్రత్యామ్నాయ మార్గాల గురించి మాట్లాడుకున్నాం. అంటే మన ప్లాన్ బి, ప్లాన్ సి ఏంటి అనేది రెడీ చేసుకోవడమన్నమాట. ఇది చాలా ముఖ్యం. మన ప్లాన్ను బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సింపుల్ 5 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, మనకు ఎన్ని మార్కులు రావాలని అనుకుంటున్నామో రాసుకోవాలి. సెకండ్, ఆ గోల్ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నామో ఆలోచించాలి. థర్డ్, ఒకవేళ మార్కులు తగ్గితే మన ముందు ఏమేం ఆప్షన్లు ఉన్నాయో లిస్ట్ చేసుకోవాలి. ఫోర్త్, మన ప్లాన్ బి, ప్లాన్ సి ఏంటో క్లియర్గా రాసుకోవాలి. ఇక ఫైనల్గా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కాన్ఫిడెంట్గా ఉండటానికి ఏం చేయాలో ఆలోచించాలి. చూసారా, ఇది మన పెద్ద టెన్షన్ను చిన్న చిన్న స్టెప్స్గా విడగొడుతుంది. ఒకవేళ మార్కులు తక్కువ వస్తే బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ముందుకెళ్లడానికి ఎప్పుడూ ఒక దారి ఉంటుంది. కావాలంటే మళ్లీ పరీక్ష రాయొచ్చు, లేదంటే ఏదైనా మంచి ప్రొఫెషనల్ కోర్సులో చేరొచ్చు, లేదా షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తీసుకొని స్కిల్స్ పెంచుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు పూర్తిగా వేరే కెరియర్ వైపు కూడా వెళ్లొచ్చు. అవకాశాలకు కొదవే లేదు. ఈ ప్రయాణంలో మనం ఒంటరి కాదు. మనకు సపోర్ట్ ఇవ్వడానికి మన చుట్టూ చాలామందుంటారు. అదే మన సపోర్ట్ నెట్వర్క్. ఈ యొక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఒంటరి కాదు. ఈ విషయంలో ఒంటరిగా పోరాడాల్సిన అవసరం అస్సలు లేదు. మనకు అండగా నిలిచేవాళ్లు ఖచ్చితంగా ఉంటారు. మన సపోర్ట్ సిస్టమ్ ఎవరు? ఒకసారి ఆలోచించండి. మన ఫ్యామిలీ, మన టీచర్లు, మన బెస్ట్ ఫ్రెండ్స్, లేదా మనకు దారి చూపించే పెద్దలు, మెంటార్స్. వీళ్లలో ఎవరితోనైనా మన ఫీలింగ్స్ పంచుకోవచ్చు. వాళ్ల సలహా తీసుకోవడానికి అస్సలు వెనకాడకూడదు. ఇక ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పవర్ఫుల్ పాయింట్కి వచ్చాం: మార్కులను దాటి ఆలోచించడం. అసలు సక్సెస్ అంటే ఏంటి అనే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. మన భవిష్యత్తును ఏది నిర్ణయిస్తుంది? ఒకసారి చూడండి. ఒక పరీక్ష, ఒక రిజల్ట్, ఒక సంవత్సరం, ఇవన్నీ తాత్కాలికమైనవి. కాని మన ప్రయత్నం, మనం నేర్చుకున్నది, మన క్రమశిక్షణ, మన పాజిటివ్ మైండ్ సెట్, ఇవి మనతో ఎప్పటికీ ఉంటాయి. ఇవే మన నిజమైన బలాలు. మన ఫ్యూచర్ను డిసైడ్ చేసేది ఇవే, కేవలం మార్కులు కాదు. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ఇది ఇంకో ఎగ్జామ్ కాదు. ఇది మన లైఫ్ ప్లాన్. దీనికి హడావుడి అవసరం లేదు, డెడ్లైన్ లేదు. నెమ్మదిగా ఆలోచించండి. కనీసం ఒక నెల సమయం తీసుకోండి. మన వాళ్లతో చర్చించండి.
నిజాయితీగా మీ అభిప్రాయాలను రాసుకోండి. విజయానికి ఒకే ఒక్క దారి ఉండదు, చాలా దారులుంటాయి. ఈ మాటను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒకవేళ అనుకోకుండా ఒక డోర్ క్లోజ్ అయినా, ఈ ప్లానింగ్ మనకు తెరిచియున్న మిగతా దారులను చూపిస్తుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. విజయానికి మీ దారి ఏది? ప్రతి ఒక్కరి మార్గం ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని కనుక్కోవటమే అసలైన ప్రయాణం. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.